యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభాభివందనాలు. ఈరోజు ప్రత్యేకంగా ప్రభు దినములో ప్రభు బలలో పాల్గొనక ముందు మన జీవితాల్ని మనం ఎక్కడైనా తప్పిపోయామో, దేవునికి ఆయాస్కరంగా జీవిస్తున్నామేమో సరి చేసుకుందాం. వాక్యపు వెలుగులో దానియేలు గ్రంథం 6వ అధ్యాయం బైబిల్లో 737వ పేజీ. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 737వ పేజీ. తన రాజ్యమంతటిపైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను. సామెతల గ్రంథం 22వ అధ్యాయం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 547వ పేజీ. 547వ పేజీ 22వ అధ్యాయము 11వ వచనం. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువారికి రాజు స్నేహితుడగును. మరలా చదువుతాను. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకు. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నేను కూడా శాపములో పాపములో ఉన్నప్పుడు ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకున్నారు, నీకు వందనాలు. నన్ను పిలుచుకున్నారు ప్రభా, నీకు వందనాలు. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని బట్టి, ఆయన శిలువలో చేసిన బలియాగాన్ని బట్టి, చిందించిన అమూల్యమైన ప్రశస్తమైన రక్తాన్ని బట్టి నా ప్రతి పాపమును కడిగి నా పాపములు పరిహరించి నాకు మారు మనసు పాప క్షమాపణ దయచేసి నన్ను పరిశుద్ధినిగా చేసిన దేవా, నీకు నిండు వందనాలు చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాదు, నమ్మదగిన దేవుడుగా ఉంటూ నీ నమ్మకత్వాన్ని అనేక మారు రుజువు చేస్తూనే నన్ను నడిపిస్తున్న దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీతో సహవాసం కలిగి ఉండటానికి ప్రభా నన్ను పిలుచుకున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని పూజిస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను ప్రభా. మా తండ్రి, నీ కృప కొరకై, నీ కరుణ వాత్సల్యత కొరకై వందనాలు. ఈ సమయంలో వాక్య భాగాలను చదువుకున్నాం ప్రభా. నువ్వు మాట్లాడే దేవుడవు, మమ్మల్ని తాకే దేవుడవు, మమ్మల్ని సరిచేసే దేవుడవు, నీ మార్గంలో నడిపించే దేవుడవు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా. నన్ను మమ్ములను నీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నాం. నేను అయోగ్యుడనని అపాత్రనని ఒప్పుకుంటున్నాను ప్రభా. నన్ను కేవలం నీ యోగ్యమైన పాత్రగా నీ నామ మహిమార్థమై వాడుకొనవలసిందిగా పరిశుద్ధాత్మదేవా ప్రభా మమ్మల్ని దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తాను. నాతో మాతో మాట్లాడుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తోత్రించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. తన రాజ్యమంతటిపైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. మన వాక్య భాగం ఏంటంటే, రాజునకు నష్టము కలుగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పజెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను. సామెతల గ్రంథంలో 22:11. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. ఇంగ్లీష్లో ఏముందంటే, ఒక వెర్షన్లో, హీ హూ లవ్స్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ హూ స్పీచ్ ఈజ్ గ్రేషియస్ విల్ హ్యావ్ ద కింగ్ యాజ్ హీస్ ఫ్రెండ్. ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్లో ఏం చేస్తారంటే, వ్యక్తిగతంగా తర్వాత సంస్థలు కానీ, బ్యాంకులు కానీ, ఆఫీసులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తారు. మార్చి 31 క్లోజింగ్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ అంటారు. మార్చి నెల లెక్కల నెల అంటారు.
అందరూ ఏం చేస్తారంటే తమ ఆదాయాన్ని ఎలా ఉందో సరిచూసుకుని కరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలి. అది లెక్క సరిగ్గా లేకపోతే ఏం చేస్తుంది ప్రభుత్వం? నీకు ఫైన్ వేస్తుంది. లెక్క అకౌంట్ నీది ఎలా ఉంది? విశ్వాసిగా నా జీవితం నీ జీవితం లెక్క సరిగ్గా ఉందా లేదా? ఈ ఉదయకాలం మనం పరీక్ష చేసుకుందాం. చాలా భయంకరమైన దినాలు, చివరి దినాల్లో ఉంటూ ఉన్నాం. అంచె దినాలలో ఉన్నాం. దేవుని బిడ్డలుగా మనము లెక్క సరిచూసుకోవాలి. ఎప్పటికప్పుడు కూడా లెక్క ఎక్కడ కూడా తక్కువ కాకూడదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుడు లెక్క చూచినప్పుడు ఆ లెక్క ఏమైందంటే అతడు తక్కువగా ఉన్నాడు. ఎవరైనా? బెల్షజరు రాజు. అవునా? అక్కడ ఆ రాజు ఏం చేశాడంటే విందు చేశాడు. ఆలయంలో ఉన్న ఉపకరణాలు అవన్నీ తీసుకొస్తే దాంట్లో ద్రాక్షరసం పోసి సేవిస్తూ అన్య దేవతలను ప్రైజ్ చేస్తూ ఉన్నారండి. అప్పుడు ఒక దేవుని హస్తం వచ్చి ఆ గోడ మీద రాసినప్పుడు మెనే టెకెల్ ఉఫార్సిన్. మెనే అంటే దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి ముగించెను. టెకెల్ అంటే ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా ఉన్నావు. ఫెరెస్ అంటే నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులను ఇయ్యబడును. నేను దానియేలు గురించి లోతుగా వెళ్ళలేదు, కానీ మన జీవితపు లెక్క, విశ్వాసి యొక్క జీవితపు లెక్క సరిగ్గా ఉందా లేదా ఎప్పటికప్పుడు మనం సరి చూసుకోవాలి, తక్కువ కాకూడదు. ఇక్కడ బెల్షజర్ రాజు గురించి దానియేలు గ్రంథంలోనే 5వ అధ్యాయం 25-26 వచనాల్లో మనం చూస్తాం. ఇక్కడ దర్యావేషు రాజు ఏం చేశాడంటే, ఆ తర్వాత వచ్చిన దర్యావేషు రాజు 120 మంది అధిపతులను నియమించాడు. ఆ అధిపతుల మీద 3 ప్రధానులు నియమించాడు. ఆ 3 ప్రధానులు దానియేలు ముఖ్యుడు. ఈ అధిపతులందరూ ఏం చేయాలంటే ఆ లెక్క అప్పచెప్పాలి. రాజుకు నష్టము కలగకుండానట్లు లెక్క అప్పచెప్పాలి. అధిపతులు వచ్చి ప్రధానులకు చెప్తే ప్రధాని వెళ్ళి రాజుకి లెక్క రాజుకి నష్టము కలగకుండానట్లు లెక్క అప్పచెప్పడం వలన రాజుకి ఏం జరుగుద్ది? లెక్క అప్పచెప్పకపోతే నష్టం కలుగుద్ది. లెక్క అప్పచెప్పితే రాజుకి క్షేమము, సంతోషము, ఆనందం కలుగుద్ది కదా. మీ పిల్లలకి లెక్కలు ఇచ్చారనుకోండి, సరే బాగా లెక్కలు చేస్తే తండ్రికి ఎంతో అబ్బో బల్లుడు బాగా చేశాడే, వీడికి మంచి బ్రెయిన్ ఉంది అనుకుంటాం కదా. లెక్కలు బాగా చేస్తే లెక్కలు తప్పకూడదు. విశ్వాసీ జీవితంలో కూడా రాజుకి నష్టము కలగకుండా ఉంటే రాజుకి క్షేమం కదా. దేవుని బిడ్డలంగా ఒక్కసారి మనం పరీక్ష చేసుకుందాం. దేవుని బిడ్డలుగా మనం కూడా లెక్క అప్పచెప్పాలి. ఎవరికి లెక్క అప్పచెప్పాలి? దేవుడికి కదా. ఇక్కడ రాజుకి లెక్కలు అప్పలు చెప్తా ఉన్నారు. మన దేవుడు ఎవరు? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. ఆయన రాజులకు ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజు. సో దేవుడు ఎవరు మనకి? రాజులకు రాజు. ఈ రాజులకు రాజు అయినటువంటి ఆయనకి లెక్క అప్పచెప్పాలా లేదా? మనమెవరు? ఇందాక ఆరాధనలో తమ్ముడు చెప్తా ఉన్నాడు కదా, మనం ఎవరు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక. మనం ఎవరు ఇప్పుడు? రాజులమే. రాజు బిడ్డలు ఏమవుతారండి? రాజులే. అవునా కదా? అప్పుడు ఏం చేయాలి మనం? రాజులాగా. రాజు ఎలా జీవించాలి? రాజులాగానే జీవించాలి కదా. దాసుడిగా కదా, స్లేవ్గా జీవించకూడదు. మనం రాజుకి నష్టము కలగకుండానట్లు జీవించాలి. రాజుకి నష్టం కలిగేటట్టు జీవిస్తే, అవమానం కలిగేటట్టుగా జీవిస్తే, నింద వచ్చేటట్టుగా జీవిస్తే రాజుకి సంతోషము ఉండదు. ఆయన సంతోష పెట్టేవారంగా ఉండాలి. నువ్వు పనిచేసే చోట, అది ఆఫీస్ కానీ, బ్యాంకు కానీ, లేకపోతే పాఠశాల కానీ, లేకపోతే కాలేజ్ కానీ, ఇంకేదైనా సరే, నీ వలన ఆఫీసులో
క్షేమంగా కలుగుతుందా, ప్రయోజనం కలుగుతుందా, లేకపోతే నీ వలన అవమానం కలుగుతుందా, నష్టం కలుగుతుందా జ్ఞాపకం చేసుకుంది. నీ బంధువుల మధ్య దీవెనకరంగా ఉన్నామా ఏమండి, లేకపోతే అవమానకరంగా ఉన్నామా? పరీక్ష చేసుకుందాం మన జీవితాలు. రాజుల రాజునకు మనం ఎవరు అండి? మనం ఎవరు? ఒక మాట వాడారు అక్కడ, స్నేహితులం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో అక్కడ అంటుకట్టబడిన జీవితం, దేవునిలో ఉండే దేవునితో ఆ ఇంటిమేట్ ఫెలోషిప్ గురించి యోహాను భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. ద్రాక్షావల్లిని పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. తీగ ద్రాక్షావల్లిలో ఉంటేనే అలాగా మాట్లాడుతూ, మీరు నేను ఆజ్ఞాపించినవని 15:14 యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం, చేసిన ఎడల మీరు నాకు స్నేహితులు. ఏం చేస్తారండి? నేను ఆర్ఈసీ వరంగల్ నుంచి వచ్చినప్పుడు మా చెల్లెళ్ళందరి దగ్గరికి వచ్చి, పెద్ద ఏం జరిగింది, నన్ను పెద్దోడు అంటారులేండి, ఏం జరిగింది ఏంటి మీ కాలేజీ విషయాలు ఏంటి అని చెప్తే ఆ 2 రోజులు చెప్తానే ఉండే. ఇద్దరు స్నేహం కదా, ఎంత స్నేహం. వాళ్ళు చెప్పేవాళ్ళు ఇంటి దగ్గర సంగతులు, నేను మా కాలేజీ సంగతులు చెప్పేవాళ్ళు. స్నేహం బంధం చాలా అమూల్యమైనది, ప్రశస్తమైనది. నేను మిమ్మల్ని దాసులని పిలవక మిమ్మలను స్నేహితులని పిలుస్తాను. ఎందుకంటే యజమానుడు చేసేది స్లేవ్కి అర్థం కాదు, దాసునికి అర్థం. కాబట్టి స్నేహితునికి, అబ్రహాంకి ఏమని పేరండి? దేవుని స్నేహితుడు కదా. ఆ సీనాయి పర్వతం మీద మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు, స్నేహితునితో మాట్లాడినట్లుగా. మనము యేసయ్యకు స్నేహితులము. ఆ స్నేహబంధం ఉందా? 4 అంశాలు నేను చెప్పి ముగిచ్చేస్తాను. మనం లెక్క సరి చూసుకోవాలి. ఏ విషయాల్లో కొన్ని ఉన్నాయి, కానీ 4 విషయాలు దేవుడు నాకు తెలియజేసిన వాటిని చెప్తాను. మొట్టమొదటిది 4 అంశాలు. కొంచెం త్వరగా వెళ్తాను నేను, దయతో మీరు నోట్ చేసుకుంటే చూసు. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం, హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. One who loves a pure heart and who speaks with grace will have the king as his friend. పరిశుద్ధులు దేవునికి స్నేహితులు అవుతారు, అపరిశుద్ధులు దేవునికి శత్రువులు అవుతారు, విరోధులు అవుతారు కదా. రక్షింపబడ్డాం, బాప్తీసం తీసుకున్నాం, మందిరానికి వస్తున్నాం, క్రమం తప్పకుండా అన్ని కార్యక్రమాలు పాల్గొంటున్నాం. మరి ఎలాగుంది నీ జీవితం, నా జీవితం? పరిశుద్ధత విషయంలో ఎలాగున్నాం ఏమండి? పరిశుద్ధత విషయంలో ఎలాగున్నాం? పరిశుద్ధతలో తక్కువైపోయామా, వెనుకంజ వేసామా? జ్ఞాపకం చేసుకుందాం. అంటే నీ బాహ్య పరిశుద్ధత కాదు, కానీ ముఖ్యంగా ఆంతరంగిక పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. మనం లెక్క అప్పచెప్పాలి. ఒకనొక దినాన్న దేవుని ఎదుట మనం లెక్క అప్పచెప్పాలి. అందుకని పౌలు భక్తుడు ఏమంటాడంటే, కొరింథీ సంఘానికి వ్రాస్తూ, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందము. ఇక్కడ ప్రత్యేకంగా ఉండాలి. దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం? ఈ వాగ్దానములు అని స్టార్ట్ చేశారు. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఇందాక ఆరాధనలో కూడా చూసాం, పరిశుద్ధుడైన దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఎందుకంటే పరిశుద్ధులుగా నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము కదా. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు, మీరు మీ ఘటములను మీ ఘనతను కాపాడుకొనుటయే దేవుని చిత్తం కదా. ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనం కూడా పరిశుద్ధులంగా ఉండాలి. అందుకని పౌలు భక్తుడు అంటున్నాడు కదా, దేవుడు వాగ్దానం చేశాడు, మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. 6వ అధ్యాయం 18వ వచనం, ఆ ముందుగానే ఆ పైనే ఉంటుంది చూడండి, 7వ అధ్యాయం పైన, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల
దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. దేవుడు మనతో ఉండాలని ఇష్టపడుతున్నాడు, మన మధ్య సంచరించాలని ఇష్టపడుతున్నాడు. వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సహవాసంగా. పరిశుద్ధుడైన దేవుడు, భయంకరుడైన గొప్ప దేవుడు స్నేహితుడిగా ఉండాలని, మీ మధ్య సంచరించాలి, నీతో ఉండాలని కోరుతున్నాడు. ఏమంటున్నాడు? నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమార్తెలై ఉందును, సర్వశక్తి గల ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ప్రియ సహోదరుడా, ఈ వాగ్దానాలు ఏంటంటే, ఇక్కడ నేను మీకు దేవుడినై ఉందును, మీరు నాకు ప్రజలై ఉంటారు. నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులు, బిడ్డలై ఉందురు. చూసారా ఎంత చక్కటి ప్రేమ, వాత్సల్యత. ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకుడి. సెట్ అపార్ట్. మీరు ఈ లోకంలో నుండి వేరై నా కొరకు మీరు జీవించండి. సెట్ అపార్ట్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ సెట్ అపార్ట్ అన్టు గాడ్. దేవుని కొరకు జీవించాలని కోరుతా ఉన్నాడు. నేను పరిశుద్ధుడనే ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. పరిశుద్ధంగా ఉండాలని అసలు మన కోరిక ఉందా? ఆ తృష్ణ ఉందా మనకి? మనం మనస్సులో నిశ్చయించుకోవాలి. పరిశుద్ధుడైన దేవుడిని మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, బిడలుగా చేసుకున్నాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు, ఆయన ప్రజగా చేసుకున్నాడు, ఆయన మన తండ్రి అంటున్నాడు, స్నేహితులుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు, సంచరించాలని, నివసించాలని కోరుతున్నాడు. మనం ఎలాగున్నాం? ఆ తృష్ణ ఉందా? ఆ పరిశుద్ధమైన దేవుతో నేను ఉండాలి, కలిసి ఉండాలి, స్నేహితుడిగా ఉండాలి, టైం స్పెండ్ చేయాలి. ఆయనతో షేర్ చేస్తూ ఉంటే నేను ఆయనతో షేర్ చేయాలి. ఆ కోరిక ఉందా? ఆ బలీయమైన ఆశ ఉందా? భక్తుడైన దావీదు ఏమంటాడంటే, చూడండి, దేవుని సన్నిధి గురించి మాట్లాడుతూ దావీదు అనే మాటలు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కీర్తనలు 15వ కీర్తన మొదటి 4 వచనాలు. 15వ కీర్తన చూడండి ఒకసారి. యెహోవా నీ గుడారములో అతిథిగా నుండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతమునకు పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఇక్కడ నీ గుడారము, నీ పరిశుద్ధ పర్వతము, ఇవి దేవుని ప్రెజెన్స్ని సూచిస్తూ, ఆ పరిశుద్ధమైన సన్నిధిలోనికి ఎవరు వెళ్ళగలరు? పరిశుద్ధులే వెళ్ళగలరు. ఈ పరిశుద్ధత నీకు నాకు ఎలాగొచ్చింది? యేసు ప్రభు వారి ద్వారా, ఆయన సిలువలో చేసిన బలియాగం ద్వారా, ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా, ఆ రక్తములో కడగబడ్డాము కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది కదా. అక్కడ ఆ శరీరము అనే తెర తొలగించబడింది. మనం ఆ పరిశుద్ధ సన్నిధానంలోనికి ఆయన రక్తము వలన ప్రవేశిస్తూ ఉన్నాం. తండ్రి, అబ్బా అని పిలవగలుగుతూ ఉన్నాం. అమ్మ 20 నుంచి 24 వచనాలు ఉంటుంది, నేను అది చూపించట్లేదు. కాబట్టి మనం హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని రోజు చూస్తున్నామా? ఆయన సన్నిధిలో ఎంత టైం స్పెండ్ చేయగలుగుతున్నాం? ఆయన సన్నిధిలో ఎవరు రాగలరంటే పరిశుద్ధతను కాపాడుకునేవాళ్ళే, పరిశుద్ధంగా జీవించేవాళ్ళే. ఆయన సన్నిధిని అనుభవించేవారు, ఆయనతో సహవాసం కోరుకునేవారు ఎలా ఉంటారో ఒక 2-3 విషయాలు చెప్తాను. అక్కడే ఉంది కదా, 15వ కీర్తన మొదటి వచనంలో ఉంటుంది, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటారు. ఆయన సన్నిధానంలోకి వచ్చి ఆయనతో ఉండాలని ఇష్టపడేవారు. నిజాయితీ, నిష్కాపట్యము కలిగిన జీవితం కలిగి ఉంటారు. 119వ కీర్తన మొదటి వచనం, 119వ కీర్తన మొదటి వచనం. అంటే అలాంటి వాళ్ళు ఎవరన్నమాట? వాక్యాన్ని అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు. 119వ కీర్తన మొదటి వచనం. నీకు నాకు పరిశుద్ధంగా ఉండి ఆయన సన్నిధిలో గడపాలని ఆశ ఉన్నదా? 4వ వచనం, 15వ కీర్తన 4వ వచనం ఏంటంటే, దుష్టత్వాన్ని అసహించుకొని దైవభక్తిని ప్రేమించే వైఖరి, యాటిట్యూడ్, దృక్పథం నీకు నాకు ఉన్నదా? అటువంటి వాళ్ళే దేవుని సన్నిధిలో
ఆశతో రాగలరు. స్నేహబంధం, ఆ స్నేహం, ఆ సహవాసం, ఆ ఇంటిమేట్ ఫెలోషిప్ కలిగి ఉండగలరు. ఈ యొక్క కీర్తనలో ఏం తెలుస్తుందంటే మన యొక్క నడత, వాక్, మన యొక్క పనులు, వర్క్స్, తర్వాత మన యొక్క పలుకులు, మన యొక్క మాటలు ఎలాగున్నాయి విశ్వాసిగా. మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. పరిశుద్ధతను మనం రక్షించుకున్నాడు దేవుడు. జస్టిఫికేషన్ జరిగింది, మనల్ని పరిశుద్ధులు అని అంటూ ఉన్నాడు. అక్కడితో ఆగిపోయిందా? శాంక్టిఫై అవుతూ ఉండాలి. మన పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు అని అంటున్నాడు పౌలు భక్తుడు. అక్కడే ఆగిపోవడు. దినము మనం పరిశుద్ధపరచబడుతూనే ఉండాలి. అలాంటి వాళ్ళం ఏం చేస్తామంటే పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో ఆయన దగ్గర టైం స్పెండ్ చేయగలం. దేవుడు ఏం చేస్తాడండి? ఆయన ప్రెజెన్స్లో ఉన్నప్పుడు ఆయన మాట్లాడతాడు. మనం ఏం చేస్తాం? ప్రార్థనలో ఆయన ద్వారా మాట్లాడతాం. షేరింగ్ ఉంటుంది, కమ్యూనికేషన్ ఉంటుంది, ప్రత్యక్షత ఉంటుంది, రెవల్యూషన్ ఉంటుంది. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. దానియేలు గ్రంథం చూడండి ఒకసారి. 1వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ నేను క్లుప్తంగా చెప్పేస్తాను. 4 యవన బిడ్డలు ఉన్నారు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో. ఈ యవన బిడ్డలు యూదా బిడ్డ, ఆ ప్రాంతం నుంచి వచ్చిన బిడ్డల్ని రాజు ఏం చేశాడు? బబులోని యొక్క చెరలో ఉన్నారు. రాజు పిలిచి కొంతమంది యవన బిడ్డలను ట్రైనప్ చేస్తూ ఉన్నాడు. వీళ్ళు యుద్ధానికి కానీ దేనికైనా ఉపయోగపడతారని ఆ ట్రైనింగ్ క్యాంప్లో పెడితే రాజు భుజించు ఆహారాన్ని, ఆ ద్రాక్షారసాన్ని తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తుంటే 8వ వచనంలో ఏముంది? అప్పుడు రాజు 8వ వచనం, రాజు భుజించు భోజనము పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండా వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, ఆ అధిపతి వచ్చి అడుగుతుంటే, అయ్యా రాజు చంపేస్తాడు ఇది తెలిస్తే, నువ్వు కనుక పుచ్చుకోకపోతే అంటే 10 రోజులు టెస్ట్ చేయండి మమ్మల్ని, మేము అది పుచ్చుకోం. ఏమని మనసులో తీర్మానించుకున్నాడంటే ఇంగ్లీష్లో చాలా బాగుంది. డానియల్ రిజాల్వ్ నాట్ టు డిఫైల్ హిమ్సెల్ఫ్. తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదని స్ట్రాంగ్గా నిశ్చయించుకున్నాడు. రిజాల్వ్డ్ కదా. చట్టం చేసేటప్పుడు రిజల్యూషన్ అంటారు, చాలా గట్టిది, దృఢమైనది అనమాట. అలాగా హీ పర్పస్డ్ ఇన్ హిజ్ మైండ్, మనసులో దృఢ నిశ్చయం చేసుకున్నాడు. తర్వాత హీ మేడప్ హిజ్ మైండ్ నాట్ టు డిఫైల్ హిమ్సెల్ఫ్. 10 దినాల తర్వాత చూస్తే అక్కడ మాట ఉంటుంది చూడండి. 10 దినాల తర్వాత వాళ్ళు ఎలాగున్నారంటే 20వ వచనం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 20. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందంతట నుండి శకునగాండ్ర కంటెను గాడి విద్య గలవారందరికంటేను 10 అంతల నువ్వు పరిశుద్ధంగా ఉండాలని నిశ్చయించుకోవాలి. షాలోం మందిరానికి వస్తున్నాను, సియోను అనుబంధ సంఘాలన్నింటిలో సభ్యుడిని, ఒక మంచి కుటుంబానికి చెందినవాడిని అంటే కాదు. దేవునితో నువ్వు స్నేహితుడిగా ఉండి దేవునితో సహవాసం, ఇంటిమేట్ ఫెలోషిప్, ఇంటిమసీ కలిగి ఉండాలంటే నేను పరిశుద్ధంగా జీవించాలని నువ్వు నిశ్చయించుకొని ఆయనతో టైం స్పెండ్ చేయడానికి నువ్వు నిశ్చయించుకోవాలి. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 39:9. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. దేవుడు మనల్ని ఏమని పిలుచుకుంటున్నాడంటే శిష్యులని పిలుస్తూ ఉన్నాడు, ఆయన బిడ్డలని పిలుస్తూ ఉన్నాడు, క్రీస్తుకు రాయబారులు అంటున్నాడు, పత్రికలు అంటున్నారు. అలాగే మనము గృహ నిర్వాహకులమని కూడా మనకు టైటిల్ ఉంది. గృహ నిర్వాహకుడు ఏం చేస్తాడు? ఇతరుల యొక్క ఆస్తిపాస్తుల్ని అజమాయిష్ చేస్తాడు. అంటే ఇతరుల యొక్క ఆస్తిని, మన ఆస్తిపాస్తులు కాదు. మనకి ఏ ఆస్తిపాస్తులు లేవండి. ఏంటన్నా అలా అంటున్నారు ఏందన్నా? మాకు ఇల్లు ఉంది, పొలం ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనుకుంటున్నారా? చెప్తాను అది కూడా. అయితే ఇక్కడ పోతిఫర్ ఇంట్లో యోసేపు అన్నీ తన చేతిలో ఉన్నాయి. ఇతడు చక్కగా ఉన్నాడు, యవన బిడ్డ. పోతిఫర్ భార్య వచ్చి తను శోధించినప్పుడు, పాపానికి శోధించినప్పుడు ఇదేమన్నాడు? తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును. ఇంగ్లీష్లో ఏముందంటే, హౌ కెన్ ఐ డూ దిస్ గ్రేట్ వికెడ్నెస్ అండ్ సిన్ అగైన్స్ట్ గాడ్.
మనం చేసేది వాక్యానికి విరుద్ధమైనది, దేవునికి విరుద్ధమైనది, పాపం. ఇలాంటి దుష్కార్యము, గ్రేట్ వికెడ్నెస్, హౌ కెన్ ఐ డూ దిస్ కదా. తను కాపాడుకున్నాడు. ఇప్పుడు మనం కూడా నూతన నిబంధన ప్రజలము. ఇప్పుడు చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుతున్నాను. చూడండి, సహోదరులారా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనదియు జీవము గలదియు అయిన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గము ఆయన రక్తము వలన, అండర్లైన్ చేసుకోండి, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను, దేవుని ఇంటిపైన మన గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను, మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారమును నిర్మలమైన ఉదకంతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. అలాంటి హృదయం ఉందా? పరిశుద్ధమైన హృదయం, ప్రోక్షింపబడిన హృదయం కదండి, యథార్థమైన హృదయం. యేసుక్రీస్తు ద్వారా అలనాడు ఏం చేసేవారంటే, యాజకుడు సంవత్సరానికి ఒకసారి ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి పాపాలకు ప్రాయశ్చిత్తం చేయటానికి బలి అర్పించేవాడు. కానీ ఇప్పుడు మనం అలా అవసరం లేదు కదా. మన కొరకు ఆయనే ఒక్కసారే బలియాగంగా, ఆయనే బలి పశువుగా, యాగ పశువుగా వధించబడ్డాడు. ఆయన రక్తం వలన ఆయన సన్నిధానంలోకి వచ్చి ఆయనతో కలిసి జీవించటానికి, ఆయనతో సహవాసం చేయటానికి దేవుడు మన గొప్ప ధన్యత ఇచ్చాడు. పరిశుద్ధతను కాపాడుకుంటున్నామా? పరిశుద్ధ విషయంలో నీ జీవితం, నా జీవితం ఎలా ఉన్నది? లెక్క సరిపోతుందా? రెండవది, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి. సాధారణంగా లెక్కలు ఎవరు అడుగుతారండి? లెక్కలు ఎవడు అడుగుతారు? లెక్కలు బాగా వచ్చినాడు లెక్కలు అడుగుతాడు కదా. 2 × 2 = 4. అది తెలియనోడు అడుగుతాడా మనల్ని? కొంతమంది లెక్కలు అడుగుతూ ఉండారు. మాకు తెలిసిన ఆయన నేను కాంపోజిట్ మ్యాథమెటిక్స్ తీసుకుంటే నన్ను టెస్ట్ చేయాలని నన్ను అడుగుతూ ఉన్నాడు. ఆ తీరం ఏంటి, ఈ సిద్ధాంతం ఏంటి అని అడుగుతూ ఉన్నాడు. అంటే లెక్కలు బాగా తెలిసిన వాడు ఏం చేస్తాడండి? లెక్కలు అడుగుతారు కదా, లెక్కలు అడుగుతారు. మన ప్రభువు దగ్గర మనం ఏం చేయాలి? లెక్క అప్పచెప్పాలి. ప్రభువుకి తెలుసా తెలీదా? ఏమండి, ప్రభు అన్నీ ఎరిగినవాడు, ఆయనకి అన్నీ తెలుసు. భార్యాభర్తలు ఉన్నారనుకోండి, భార్యాభర్తలు మరి భర్త ఒక్కోసారి ఏం చేస్తాడంటే భార్యకు తెలియకుండా కొన్ని విషయాలు దాచిపెడతా ఉంటాడు. వాళ్ళ తల్లిదండ్రులకు డబ్బులు పంపించడమో లేకపోతే ఏదో చేస్తారు. కొంతమంది చేస్తారు, మీరు చాలామోళ్ళు చేయలేండి, కొంతమంది చేస్తారు. భార్య ఏం చేస్తుంది? ఇప్పుడు సాఫ్ట్వేర్ అయింది కదా, ఇద్దరు జాబ్ చేస్తున్నారు. భార్య కూడా భర్త దగ్గర కొన్ని విషయాలు దాచిపెడుతుంది. పిల్లలు ఏం చేస్తారు? పేరెంట్స్ దగ్గర కొన్ని విషయాలు దాచిపెడతారు. తల్లి కన్నా చెప్తారు, కొంతమంది తల్లికి కూడా చెప్పరు. ఈ రోజులో ఫాస్ట్ అయిపోయారు కదా, సెల్ ఫోన్ ట్రెండ్ అయిపోయింది, చెప్పరు. కానీ దేవునికి, ఆయనకు మరుగై ఉన్నదేది లేదు, అన్నీ తెలుసు కదా. విమర్శ దినమందు లెక్క అప్పచెప్పాలి. మనము చేసిన దానికి అన్నిటి. ఇంతవరకు ఎన్ని మాటలు మాట్లాడాము, వ్యర్థంగా ఎన్ని మాటలు మాట్లాడాము. నేను ఇది ప్రిపేర్ అవుతున్నప్పుడు భయం వేసింది నాకు కదా. ఎన్ని మాటలు మాట్లాడాను, ఎన్నిసార్లు కోపంగా మాట్లాడాను, ఎన్ని మాటలు ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి దేవుని అడిగాను. సెల్ ఫోన్ గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. సెల్ ఫోన్లో ఉదయాన్నే లగంగానే బైబిల్ పక్కన పెట్టేసాంగా, ఇది తీసి మా చిన్న మనవరాలు కూడా సెల్ ఫోన్ తీసుకుని ఇట్టిట్టు అంటుంది. అదేంటో అలవాటైపోయింది. 1 ఇయర్ ఏంటంటే సెల్ ఫోన్ తీసుకుని ఎన్ని వాట్సాప్లు వచ్చినాయి చూస్తున్నాం. ఇదేమవుతుందంటే జీబీ నిండిపోద్ది, మెమరీ నిండిపోద్ది. అప్పుడు ఏం చేస్తాం మనం? దాంట్లో పనికిరాని అన్నీ కూడా డిలీట్ చేయాలి, మెమరీ మరి క్లియర్ చేయాలిగా. కానీ దేవుని దగ్గర అలా కాదు. మనం పలికే ప్రతి మాటలు, ప్రతి పని అన్నీ కూడా రికార్డ్ అవుతాయి. అవి డిలీట్ చేయటానికి, ఎరేజ్ చేయటానికి కుదరదు. కాబట్టి విమర్శ దినమందు లెక్క అప్పచెప్పాలి. కాబట్టి మన మాటలు ఎలాగుండాలి ఏమండి?
మన మాటలు ఎలాగుండాలి? చాలా చాలా దేవుని బిడ్డలం కదా, లేకపోతే లెక్క తప్పిపోతాం కదా. 4 విషయాలు చాలా ఉన్నాయి కానీ 4 చెప్తాను. ప్రసంగి గ్రంథం మన మాటలు ఎలాగ ఉండాలంటే 5వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. నీ మాటలు అనాలోచితంగా ఉండకూడదు, నోటిని కాచుకోవాలి. నీ మాటలు కొద్దిగా ఉండవలెను. నీ మాటలు కొద్దిగా ఉండాలి, అలా మాట్లాడాలి, కొద్దిగా ఉండాలి. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. ఇంగ్లీష్లో ఏముందంటే చూజ్ యువర్ వర్డ్స్ కేర్ఫుల్లీ అండ్ థాట్ఫుల్లీ. డోంట్ సే అన్థాట్ఫుల్ వర్డ్స్, లెట్ యువర్ వర్డ్స్ బీ ఫ్యూ కదా. గడగడగడగడగడ మాడుతూ ఉంటారు కొంతమంది, అసలు ఆపరు, ఫుల్ స్టాప్ కామ ఏముండవు, మాట్లాడుతూనే ఉంటారు కదా. అన్ని మాటలు కాదండి, మన మాటలు ఎట్లుండాలా? కొద్దిగా ఉండాలి, అవి వివేచనపరంగా ఉండాలి. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని పెట్టేవాళ్ళు బోర్డు కదా. పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళేవాళ్ళు, లోతరన్ సంఘం, బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళేవాళ్ళు. అండ్ క్రైస్ట్ ఈజ్ ద లిజనర్ ఆఫ్ ఎవ్రీ కాన్వర్జేషన్ కదా ఉంటాడు. సైలెంట్ లిజనర్ కదా. మనం ఎలా ఉండాలి? తక్కువగా మాట్లాడాలి, ఎక్కువ వినేవాళ్ళంగా ఉండాలి. మన మాటలు కొద్దిగా. 2వది కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచి కలిదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఉప్పు ఏం చేస్తుందండి? ఎండాకాలం పచ్చళ్ళు పడతారు కదా ఎక్కువ మంది సహోదరులు. ఉప్పు ఎందుకు వేస్తారు? దాంట్లో టేస్ట్ కోసం వేస్తారు. ముందు పదార్థాలని, ఆహార పదార్థాలను ఏం చేస్తుంది? మంచి రుచి ఇస్తుంది, టేస్ట్ ఇస్తుంది. 2వది సాల్ట్ ఏం చేస్తుంది? ప్రిజర్వేటివ్ కదా, కుళ్ళిపోకుండా. మన మాటలు ఎలా ఉండాలంటే రుచికరంగా కృపాసహితంగా. అన్న కొద్దిసేపు మాట్లాడితే ఇంకెంత బాగుండు అని తహతహలాడాలి. అక్క కొంచెంసేపు మాట్లాడితే బాగుండు. కొంతమంది హౌస్ విజిటింగ్ వచ్చి మాట్లాడుతుంటారు, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎంత ఆదరణ వస్తుందో. కొంతమంది వచ్చి వెళ్ళిన తర్వాత ఎందుకు వచ్చిందిరా బాబు ఏమన్నా అని డిప్రెస్ అయిపోతాం కదా. మన మాటలు ఎలా ఉండాలి? కృపాసహితంగా రుచికరంగా ఉండాలి కదా మన మాటలు. అవర్ వర్డ్ షుడ్ బి టేస్టీ అండ్ డిలైట్ఫుల్. టేస్టీ అండ్ డిలైట్ఫుల్ కదా. ముక్కల పొలావు వస్తే మంచి వాసన వస్తే ఎలా ఉంటుంది కదా, భలే టేస్టీగా ఉంది, అబ్బా గుమ్మగుమ్మలాడి. మన మాటలు రుచికరంగా. అక్క మాట్లాడితే, అక్క ప్రార్థన చేస్తే అబ్బా హృదయాన్ని తాకింది, గుండెని బాగు చేసేదిగా ఉండాలి కదా. కొంతమంది మాట్లాడితే సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి కదా. ఎన్ని మాటలు కత్తితో పొడిచినట్లుగా ఉంటుంది కదా, అట్లా మాట్లాడు. మూడవదిగా ఏంటంటే ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. 4వ అధ్యాయం 29వ వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములే పలుకును కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానీకుడి. ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగే మాటలు అంటే కాంప్రమైజ్ అవ్వమని కాదు, తప్పును తప్పు అనే ఒప్పుకోవాలి, కానీ తప్పుని దాన్ని ఒప్పు అని అనకూడదు కదా. మన మాటలు జాగ్రత్తగా ఉంటాయి. 4వదిగా సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. వర్డ్స్ ఏం చేస్తాయంటే జీవాన్ని ఇస్తాయి, లేకపోతే మనుషుల్ని చంపేస్తాయి మానసికంగా. ప్రియ సోదర, అక్క బాగున్నావా, నాకేం రోగం వచ్చిందా ఏంది అంటారు కొంతమంది. అంటే మాట వరుసగా అక్క బాగున్నావా అని అడుగుతాం. అక్క దేవుని దేవుని బాగున్నా అని చెప్తే సరిపోద్ది. కొంతమంది తీసుకోరు కదా. పుల్ల వీర్పు మాటలు అలా మాట్లాడకూడదు కదా. మన నాలుక గురించి యాకోబు భక్తుడు రాస్తాడు, అక్కడ చాలా ఉన్నాయి కానీ నేనేం చెప్పట్లా. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట మాత్రం చూపిస్తాను చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2
రెండో వచనం మధ్య భాగం, ఎవడైనను మాట యందు, చూడండి, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. అర్థమవుతుందా? ఎవడైనను మాట యందు తప్పని, మాట జారితే వెనక్కి తీసుకోలేమండి. చూస్తున్నారా ఇటు? మన మాట తొందరపడి గబుక్కునంటే మళ్ళీ వెనక్కి తీసుకోలేము. తర్వాత 10వ వచనంలో చూస్తే, నా సహోదరులారా ఈలాగు ఉండకూడదు, ఇలా ఉండకండి. చాలా ఎగ్జాంపుల్స్ చూపిస్తూ భక్తుడు చెప్తా ఉన్నాడు. ప్రియ సోదరుడా, మన వర్డ్స్, భక్తుడు ఏమంటాడని ఒక ఆయన, అవర్ వర్డ్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ మిసైల్ టు డెస్ట్రాయ్ అండ్ హర్ట్ అదర్స్. బాంబు చూసారా? బాంబు వేస్తే అంత స్మాష్ అయిపోద్ది. కొంతమంది మాటలు బాంబులాగా ఉంటాయి. కొంతమంది ఏ మెడిసిన్ టు హీల్ ఆర్ సూదనింగ్ టు గివ్ సూదనింగ్ ఎఫెక్ట్. కొంతమంది మాట్లాడితే చాలా ఆదరణ, ధైర్యము, ప్రోత్సాహం వస్తుంది. మన మాటలు ఎలాగున్నాయి? మాటల్లో తప్పిపోతున్నామా? మూడవదిగా, సమయం లేదు కనుక ముందుకు వెళ్ళిపోతాను. మూడవది మలాకి గ్రంథం 3వ అధ్యాయం. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణములను ఇయ్యక దొంగిలితిరి. మీరు లెక్క తప్పారు. దేని విషయంలో? మొట్టమొదటిగా పరిశుద్ధత విషయంలో లెక్క సరి చూసుకోవాలి. రెండవది మన మాటల విషయంలో లెక్క సరి చూసుకోవాలి. మూడవదిగా ఇచ్చే విషయంలో లెక్క సరి చూసుకోవాలి. మనల్ని దేవుడు పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఇందాక ఆరాధనలో చూసాం. మనం గృహ నిర్వాహకులము అంటే ఇతరుల ఆస్తిపై మనము అజమాయిష్ చేసేవాళ్ళము. అందుచేత విశ్వాసి ఎప్పుడు కూడా ఏమనుకోవాలి? మనకున్నదంతా కూడా ఇది నాది కాదు, దేవుడు నాకు ఇచ్చింది అనుకోవాలి. అటాచ్మెంట్ పెట్టుకోకూడదు, డిటాచ్మెంటే ఉండాలి ఎప్పుడు కూడా. ఏది కూడా మనదని అనుకోకూడదు. ఏమండి, మనము దేవుని కొరకే వీటిని వినియోగించాలి అనే భావన మనలో ఉండాలి. దేవుని బిడ్డలంగా మనం గుర్తుంచుకోవాల్సిన 2 విషయాలు జస్ట్ అలా టచ్ చేసి వదిలేస్తాను. సర్వ సంపదలు దేవునివే. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము చూడండి ఒకసారి. అక్కడ రాజైన దావీదు ఇశ్రాయేల్ అందరినీ ఆ మందిరం కట్టడానికి వాళ్ళని అర్పణలు తీసుకురమ్మంటే అందరూ ఇష్టపూర్వకంగా, మనఃపూర్వకంగా తీసుకొస్తే అక్కడ దావీదు ప్రైజ్ చేస్తూ ఉన్నాడు, దేవునితో మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఈ ప్రకారం 14వ వచనం, మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలిగను కదా. ఎవరిదండి? మనకున్నదంతా ఎవరివి? చెప్పట్లా, దేవునివి. ఏమండి, సర్వ సంపదలు, కొండ మీద 1000 పశువులన్నీ నావే, వెండి నాది, బంగారం నాది. ఎవరిది? దేవునిది కదా. తర్వాత 15వ వచనం, మా పితరులందరి వలనే మేము నీ సన్నిధికి అతిథులమును పరదేశములనై ఉన్నాం. మా భూనివాస కాలం నీడయంత అస్థిరము, స్థిరంగా ఉన్నవాడు ఒకడు. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామ ఘనత కొరకు మందిరమును కట్టించుటకు మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును, చెప్పండి, నీ వలన కలిగినదే అంతయు. అంతయు మీరు చెప్పట్లా, చదవట్లేదా? అంతయు ఇక్కడ ఉందండి, నా సొంత మాటలు కాదు కదా. నీ వలన కలిగినదే అంతయు నీది అయి ఉంది. మనకున్న ఇల్లు, కొంతమందికి ఇల్లు ఉండొచ్చు, కొంతమంది మనకున్న కుటుంబం, మనకున్న బిడ్డలు, ఆస్తిపాస్తులు అన్నీ కూడా ఎవరి అండి? దేవుని కదా. రెండో విషయం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ఇచ్చే విషయంలో మనం లెక్క తప్పకూడదు. దాని గురించి మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము
ఇశ్రాయేలు వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత మీరు ఎలాగుండాలి, ఎలా వర్ధిల్లుతారో, మీరు వర్ధిల్లిన తర్వాత మీరు ఎలాగో మీ యాటిట్యూడ్ ఎలా ఉండాలి, మీ జీవన విధానం ఎలా ఉండాలో సెలవిస్తూ దేవుడు మాట్లాడిన మాటలు చూస్తే చూడండి ఒకసారి. 8వ అధ్యాయం 10వ వచనం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఏముందండి అక్కడ? నీకిచ్చిన, దేవుడిచ్చింది ఏదైనా సరే దేవుడిచ్చింది, నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను కదా, నేను కనాను దేశాన్ని, వాగ్దాన దేశాన్ని మీకు ఇస్తున్నాను. దేవుడిచ్చింది అది. అక్కడ పాలు తేనెలు ప్రవహించు దేశము, అన్ని దొరుకు స్థలము, ఏ లోపము లేకుండా కరువు లేకుండా ఉండే స్థలము అది. ఆ దేశాన్ని మీకు ఇస్తున్నాను. అయితే మీరు ఎలాగుండ కాబట్టి సర్వసంపదలు ఆయనవే. మనకు దేవుడు బహుమానంగా ఏదైనా ఇచ్చాడు. మనకి ఆస్తిపాస్తు కానీ, గృహాలు కానీ, బిడ్డలు కానీ అన్నీ కూడా ఒక బహుమానంగా దేవుడిచ్చాడు అక్కడ. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఏం చెప్తున్నాడంటే ఇశ్రాయేలుతో 18వ వచనం లేక 17వ వచనం. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యం మా కలుగు చేసినని అనుకొందురేమో. కాగా నీ దేవుడని యెహోవాను జ్ఞాపకము చేసుకునేవలను. ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటి వలె స్థాపింపవలని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై చెప్పండి. మీకు సామర్థ్యము కలుగు చేయువాడు. అన్న చక్కటి ఇల్లు కొన్నానన్నా, భలే బాగుందన్నా, అన్న నేనే కొన్నానన్నా, మంచిది అన్న. పాప ఫారిన్ వెళ్ళిందన్నా, టెక్సాస్లో ఉంటుందన్నా. ఎంత అనుకున్నారు ప్యాకేజీ అన్నా? మా పాపను పంపించానన్నా. పొలం కొన్నానన్నా. అబ్బో, ఫారిన్ నుంచి ఇంత అమ్మాయి ఇంత పంపిస్తుందన్నా. ఇవన్నీ ఎవరండి? ఎవరిస్తున్నారు నీకు? సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే కదా. ద కెపాసిటీ టు ఎర్న్, గాడ్ ఎనేబుల్స్ యూ కదా. మనం ఏం చేస్తామంటే నేను నా అనుకుంటాం. దేవుడు ఆయన కృపను బట్టి మనకి ఇచ్చేది. రే సోదరుడా, దేవునికి వందనాలు. మంచి ఇల్లు ఇచ్చాడా? దేవునికి వందనాలు. దేవుడు ఇచ్చింది కదా. మంచి ఉద్యోగం ఇచ్చాడా? వందనాలు. పాపకి మంచి మెడిసిన్ సీట్ వచ్చిందా? వందనాలు. బాబుకి ఇంజనీరింగ్ సీట్ వచ్చిందా? వందనాలు. దేవుని కృప అంతే. ప్రియ సోదరా, అని ఇశ్రాయేలుతో మీరు మనస్సును మదించి నా సామర్థ్యం అనుకుంటారేమో, మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి? మనకిచ్చిన దానికి దేవుడు మనకిచ్చాడు కదా. ఈ షేరింగ్ గురించి లేకపోతే గివింగ్ గురించి దేవుడు మాట్లాడుతూ మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపను ఎరుగుదురు కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఆయన అక్కడ మాసిదోనియా సంఘస్థుల గురించి, ఆ సంఘాన్ని గురించి మాట్లాడుతూ దేవుడు మాట్లాడతాడు. మీరు యేసుక్రీస్తు వారి కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము మనల్ని ధనవంతులుగా చేయాలని కదండి. అంటే కోటీసులు చేయాలని కాదు, ఆత్మీయంగా ఆయన కోరిన రూపములో ఆ మహిమైశ్వర్యము ఈ మంటిఘటాల్లో కనబడాలని ఆయన ఏం చేశాడు? ఆయన సిలువలో నీకోసం నా కోసం బలి అయ్యాడు, పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు, ఆయన సమస్తాన్ని ఇచ్చివేశాడు. ఆయన ఇచ్చివేశాడు. మరి మనం ఏమిస్తున్నాం? మనం ఏమిచ్చాం? ప్రియ సహోదరుడా, నీకు అంత గొప్ప విలువైన రక్షణ ఇచ్చాడు. నీకు నువ్వేమిస్తున్నావు దేవునికి? ఆ పరలోకంలో ఉండే భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు. నిత్య జీవానికి వారసులుగా చేశాడు. అనంతమైన గొప్ప ప్రేమను నీ పట్ల నా పట్ల చూపించాడు. నువ్వు నేనేమిస్తున్నావు? ఆయన సమస్తాన్ని ధారపోసాడే కదా. 10వ భాగం అని ఎక్కడన్నా ఉందండి? 10వ భాగం న్యూ టెస్టిమెంట్లో ఎక్కడన్నా ఉందా? లేదు. నీవు వర్ధిల్లిన కొలది ఇవ్వాలనే ఉంది. ఇస్తున్నామా కదా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగములను ఇచ్చి యెహోవాను ఘనపరుచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగుల నుండి క్రొత్త ద్రాక్షరసం పైకి పొర్లి
నా గిన్నె నిండి పొర్లుచున్నది అనే అనుభవంలోనికి అప్పుడు వస్తాం కదా. దావీదు భక్తుడు అంటాడు కదా, ఆస్తి పంచుకునేటప్పుడు కూడా ఆస్తిలో భాగం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అసలు ఇది మనం చేయం కదా. లెక్క అప్పచెప్పాలి. ఇచ్చే విషయంలో ఎలా ఉన్నాండి, శనివారం ఏం చేయాలి మనం? రేపు ప్రభుదినం ఏం చేయాలి? సిద్ధపడాలి కదా. నేనైతే అర్పణ కూడా చూసుకుంటాను కదా. చందాని ఎప్పుడు అనవాకండి, చిచ్చి చందా కాదు, మనం ఇచ్చే దేవునికి, దేవుడు ఇచ్చిన దానికి దాంట్లో నుంచి మనం దేవునికి మరలా ఇస్తున్నాం అంతే. అది ఎవరిది? దేవుంది అర్పణ. అందుకనే ఒక మాట అంటాం, హృదయాలు అర్పించిన వారు దేవునికి అర్పణలు ఇద్దామని కదా. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు కానీ, పౌలు భక్తుడు అంటున్నాడు, మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. పౌలు అంటున్నాడు కదా, అయ్యా మీకు ఒక లెక్క ఉంది, ఇచ్చే విషయంలో విస్తార ఫలము రావాలని అపేక్షించి ఈ మాట చెప్తున్నాను. మీరు ఇచ్చే విషయంలో ఎలాగున్నారు? ఆయన కృపను ఎరుగుదురు కదా. మాసిదోనియా సంఘస్థులు ఏంటంటే బహుపేదవాళ్ళు. చూడండి, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో మాసిదోనియా సంఘాన్ని గురించి చూస్తే వాళ్ళ దాతృత్వం గురించి ఎలాగనగా వారు బహుశ్రమలను పరీక్షింపబడక అత్యధికంగా సంతోషించిరి. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలో అంటే ఇచ్చే విషయంలో, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలోనూ మనఃపూర్వకంగా మమ్మను వేడుకొంచి వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాము. మాసిదోని మార్క్స్ వార్త 12వ అధ్యాయం 41వ వచనం. మార్క్స్ వార్త, టైం లేదు కనుక ఫాస్ట్కి వెళ్ళిపోతాం. 12వ అధ్యాయం 41వ వచనం. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 41వ వచనం. ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుని, ఎవరు? యేసయ్య కదా. జనసమూహము ఆ కానుక పెట్టులకు డబ్బులు వేయట. ఏమండి, ఆ బాక్సులు అర్పణలు వేసేటప్పుడు ఎవరున్నారు అక్కడ? ఎవరుంటారు? చెప్పరేమండి, ఎవరుంటారు అక్కడ? కానుక పెట్టే దగ్గర ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. అంటే అక్కడ ఉన్నారు అంటే ఒకటి, ఆయనకు అన్నీ తెలుసు. అంటే మనం ఎంత వేస్తున్నామని ఆయన చూడట్లే, మన మనస్సు మనం ఎలాగ వేస్తున్నామో మన హృదయాన్ని చూస్తాడు కదా. యేసు ప్రభు ఆ కానుక పెట్టే దగ్గర కూర్చుని కానుక వేస్తున్న వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాడు. అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ ఒక పేద విధవరాలు ఏం చేసిందండి? ఆమె 2 కాసులు కదా, తనకున్నదంతా, తన లేమిలో తనకున్న జీవనమంతా వేసేసిందండి. ఒకవేళ ప్యాకేజ్ అయితే కదా, ప్యాకేజ్ అనుకుందాం సాఫ్ట్వేర్ మన భాషలో కదా, 2 లక్షలు అనుకుందాం, 2 లక్షలు వేసేసింది కదా. ఆమె గురించి అక్కడ చాలా చక్కగా వ్రాయబడింది కదా. కాబట్టి మనం ఎలాగున్నాం ఇచ్చే విషయంలో? ఒకటి, పరిశుద్ధత విషయంలో లెక్క సరి చూసుకోవాలి. రెండవది, మాటల విషయంలో లెక్క చూసుకోవాలి. మూడవది, ఇచ్చే విషయంలో కదా. జేబులో చేయి పెట్టి వేసేటప్పుడు నీకు కొంచెం బాధ కలిగించవచ్చేమో, అరే ఈ 1000 రూపాయలు వేసేస్తే, ఈ 2000 వేసేస్తే, అమ్మో ఇంక వారం రోజులు ఉంది ఎట్లాగా అని అనుకోకూడదు. నీకు ఎంత బాధ కలిగితే అంత దేవుడు ఇస్తాడు. ఇచ్చి దేవుని శోధించండి అంటే దేవుని పరీక్ష పెట్టండి అన్నట్టుగా ఉంటుంది వాక్యంలో. ఆకాశపు పరలోకపు వాకిట్లు విప్పి సమృద్ధిగా ఇస్తాడు దేవుడు కదా. మేము కాన్ఫరెన్స్లు ఇవన్నీ పెట్టినప్పుడు పెద్దలంగా చూస్తూ ఉంటాం. 6 లక్షలు 8 లక్షలు అవుద్దబ్బా ఎట్లాగండి. అబ్రాహం బదర్ అంట, అన్నా దేవుడు ఇస్తాడన్నా, దేవుడు ఇస్తాడన్నా, తప్పకుండా నిజంగానే దేవుడు సర్ప్లస్ ఇస్తాడు కదా. VBSకి దాదాపు 4.5 లక్షలు 5 లక్షలు అయ్యి దేవుడు ఇచ్చాడు కదా. మనము వర్ధిల్లిన కొలది, సామర్థ్యం కొలది దేవునికి ఇవ్వాలి. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 4వ అంశం, హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు
హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. సహవాసాన్ని గురించి ఇందాక ఆరాధనలో కూడా చూసారా కోఇన్సిడెన్స్. పరిశుద్ధత గురించి మాట్లాడుకున్నాం, సహవాసం గురించి కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. మానక సహవాసముగా సంఘముగా సమాజముగా కూడుట మానక, లెక్క తప్పకూడదు. సహవాసము ఒకరినొకడు పురికొల్పవలనని, ఇది సహవాసాన్ని సహవాసంలో ఎక్కడ జరుగుద్ది? ఒకరినొకడు పురికొల్పోవటం సహవాసంలో జరుగుద్ది. ఒకరినొకరు కూడుకుంటున్నామా? సహవాసం అంటే అర్థం ఏంటి? అసలు మీనింగ్ ఏంటి? ఆత్మీయమైన అర్థం లేకపోతే బిబ్లికల్ మీనింగ్ ఏంటో పాలిభాగము, పార్టిసిపేట్ చేయటం, షేరింగ్ అనే అర్థం. మీరు చూడండి, పార్టిసిపేటివ్ షేరింగ్, ఏ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ హూ షేర్ కామన్ బిలీఫ్స్ అండ్ ఇంట్రెస్ట్ కదా. యేసు ప్రభుని ఎరిగే విషయంలో, ఆయనను వెంబడించే విషయంలో, ఆరాధించే విషయంలో, ఆయనకు పరిచర్య చేసే విషయంలో, సేవ చేసే విషయంలో మన అభిప్రాయాలు మనం షేర్ చేసుకుంటాం, మనం పంచుకుంటాం. మ్యూచువల్ ఫెలోషిప్ అంటే అది షేరింగ్. ఆది అపోస్తులు వారు సమిష్టిగా ఉన్నారు, ఏకముగా కూడి ఏది కూడా తమదని అనుకొనక సమిష్టిగా అన్ని షేర్ చేసుకున్నారు. ఆ విధంగా ఇంటింట కూడుకొనుచు ఫెలోషిప్లో. నేను చూపించట్లా, 2వ అధ్యాయం 42 నుంచి 47 వరకు చూస్తే, మీరు రొట్టె విరుచుట యందును సహవాసమందును బోధ యందును ప్రార్థన ఎడతెగక ఉండిరి. సహవాసములో జరుగుద్ది ఇది. ఏ సంఘానికైనా ఈ 4, ఒక గృహానికి ఎట్లా 4 స్తంభాలు ఎలాగుంటాయో అవి, దాంట్లో సహవాసం చాలా ఇంపార్టెంట్. ప్రియ సహోదరుడా, ఆ దినము సమీపించిన కొలది, అంటే ఆయన రాకడ సమీపంగా ఉంది. మనకి చాలా సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కనుక సహవాసంగా కూడుట మానవద్దు, దీంట్లో లెక్క తప్పకూడదు కదా. విలాపవాక్యాలు 1వ అధ్యాయం 24వ వచనం ఉంటుంది. నియామక కూడికలకు మీరు రావట్లేదు. ఇర్మియా భక్తుడు విలపిస్తూ మాట్లాడతాడు, అయ్యా మీరు రండి, నియామక కూటాలకు మీరు రావట్లేదు. ప్రేయర్ సెల్స్ అని పెడితే 4 చోట్ల మనకి దగ్గర, అబ్బా ఏం వెళ్తాంలే, అబ్బా సీరియల్ వస్తుంది, అబ్బా ఇప్పుడు వెళ్తాం. ఏమండి, అలాగైపోయింది మన లైఫ్ కదా. ప్రార్థనా సెల్కి ఆ దగ్గరలోనే, నీ దగ్గర 2 అడుగులు వేస్తే ప్రార్థన శిబిరం ఉంది, అక్కడ వెళ్ళి గంట సేపు ప్రార్థన చేయటానికి సహవాసంగా కూడి, సహవాసంలో అక్కడ ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండటానికి, ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవటానికి, ఒకరినొకరు క్షమించుకోవటానికి, ఒకరి ఎడల ఒకరు చేయూతనివ్వటానికి సహవాసంలో జరుగుద్ది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక వీక్నెస్ ఉంటుందండి. మనిషిని చూస్తే నువ్వు అదే చూడాలా. అక్క అబ్బా అమ్మో నీకు తెలియదులేండి అన్న, ఎందుకు అక్కలో ఉన్న పాజిటివ్స్ తీసుకోవచ్చు కదా. అన్న అమ్మో, అన్న దగ్గర అమ్మో, ఎందుకు ఆ వీక్నెస్ నువ్వు ఎందుకు చూడాలి? ప్రతి ఒక్కరిలో ఏదో చిన్న చిన్న బలహీనతలు ఉండొచ్చు. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. పాజిటివ్స్ తీసుకుందాం. పాజిటివ్స్ సహవాసంలో నేర్చుకుంటాం. యాజ్ ఎ ఫ్యామిలీ మన సహవాసం ఒక కుటుంబం, ఆత్మీయమైన కుటుంబం. ప్రియ సహోదరుడా, లెక్క తప్పిపోతున్నామా? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక, త్వరగా నాకు 2 నిమిషాలు, మొదటి నుంచి చదువుతున్నాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనిగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచి అది మీకు షేర్ చేస్తున్నాం. సహవాసంలో అపోస్తులు ఆ రోజు శిష్యులు, మేము ఏది నిదానించి చూసామో ఆ జీవమును గూర్చి, జీవవాక్యమును గూర్చి మీతో షేర్ చేస్తున్నాం. సహవాసం అంటే అది. ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చి దానిని మీకు తెలియజేస్తున్నాము. షేర్ చేస్తున్నారు. సహవాసంలో షేరింగ్ అనేది జరగాలి ప్రియ సహోదరుడా. అందుకనే 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దాని మీకును
తెలియజేస్తున్నామా? షేర్ చేస్తున్నామా? అబ్బా అన్న దగ్గర వద్దులేండి అన్న, మీకు తెలియదు అన్న, ఎటువంటి మాటలు అంటాడు, సూటిపోటు మాటలు అంటాడన్న, వద్దన్న. సహవాసంలో ఒకరినొకరు పురికొల్పు కొందాము అని ఆలోచించము. మాతో కూడా మీకును సహవాసం కదా. దేవునితో సహవాసం ఉంది, ఇతరులతో సహవాసం ఎలాగుంది మనకి? ప్రియ సోదరుడా, మందిర సహవాసం చాలా ఇంపార్టెంట్. రాజైన దావీదు ఏమంటాడంటే 122వ కీర్తన, జనులు మందిరమునకు వెళ్ళుదము రండని అన్నప్పుడు నేను సంతోషించింది. నీకు సంతోషం కలుగుతుందా? అబ్బా ఎప్పుడప్పుడు ప్రభుదినం ఎవరిదండి? ఆదివారం ఎవరిది? ప్రభుదినం అంటున్నా, ప్రభుది. అది ప్రభు కోసమే వినియోగించాలి. చాలామంది ఎగ్జామ్ కూడా రాయరు. ఇప్పుడు లేదులేండి అంత. అసలు ఏదది ఆన్లైన్ క్లాస్ ఉంటే దానికి అటెండ్ అవుతున్నాం. ఆదివారం అనే ధ్యాసే పిల్లలకి పోతా ఉంది. పరిశుద్ధత విషయంలో లెక్క అప్పచెప్పాలి, మాటల విషయంలో లెక్క అప్పచెప్పాలి, ఇచ్చే విషయంలో లెక్క అప్పచెప్పాలి, సహవాస విషయంలో లెక్క వీటి విషయంలో లెక్క తప్పుతున్నామా? లెక్క తప్పితే ఎవరికి నష్టం? రాజుకి నష్టం. రాజుల రాజు మన దేవాది దేవునికి నష్టం, ఆయనకి నింద, అవమానం. ప్రియ సహోదరుడా, మనం ఆయన స్నేహితులు అని చెప్పుకుంటున్నాం. మన రాజుని సంతోషపరిచే వారంగా ఉండాలి. లెక్క తప్పకూడదు. లెక్క సరి చేసుకుందామా? లెక్క చూసుకోవటానికి ప్రభు వల్ల మన ముందు ఉన్నది. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మన ఆత్మీయ జీవితంలో ఎక్కడెక్కడ తప్పిపోయాము, కొన్ని విషయాలు చూసాం. ప్రియ సహోదరుడా, రాజుకు నష్టము కలగకుండానట్లు మనము మన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, మన ఆత్మీయ స్థితిని పరీక్షించుకుందామా? లెక్క సరి చూసుకుందామా? తక్కువ కాకూడదు. ప్రేమ నమ్మకము కలిగిన